కన్యా రాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి జన్మంలోనే కేతువు, షష్టమంలో శని, రవి యొక్క సంచారం 14 రోజుల పాటు జరుగుతున్నది. అలాగే సప్తమంలో రవి యొక్క సంచారం 16 రోజుల పాటు, రాహు యొక్క సంచారం నెల రోజులు, బుధ శుక్రుల యొక్క సంచారం నెల రోజుల పాటు జరుగుతున్నది. అయితే బుధుడు శుక్రుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారము, దశమ స్థానము, ఏకాదశి స్థానము, 2 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. దశమ స్థానంలో 28 రోజుల పాటు, ఒక 3 రోజుల మాత్రమే ఇక్కడ మనకి ఈ కుజుని యొక్క సంచారం ఏకాదశంలో జరుగుతున్నది. అయితే ఇప్పుడు వచ్చే ఫలితాలు ఏంటి? జన్మంలో కేతు వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమీ రావండి. మనకు మంచి ఆలోచన రాదు, మన ప్రవర్తనలో కూడా కొంచెం చికాకుగా ఉండటము, దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు మరింత దానికి లోనవ్వటము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో, షష్టమ స్థానంలో శని యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలన్నీ వస్తాయండి. 6వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మీరు రుణం కోసం దేనికైనా బ్యాంకులు కావచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఆ అందినటువంటి ధనం కూడా, అప్పు తీసుకున్నటువంటి ధనం కూడా, అది పిల్లల చదువుకు కావచ్చు, లేదా ఇల్లు కొనటమో, లేదా స్థలం కొనటమో, లేదా రిపేర్లో, ఏదో మొత్తం మీద ఏ అవసరం కోసం మీరు రుణం తీసుకున్నారో అది కూడా సక్రమమైనటువంటి మార్గంలో ఖర్చు అయ్యే అవకాశం మనకి ఈ శని భగవానుడు 6వ స్థాన సంచారం వల్ల జరుగుతున్నది. ఇకపోతే రవి యొక్క సంచారం 6వ స్థానంలో 14 రోజుల పాటు జరుగుతోంది. అది కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇంచుమించుగా మీకు ఆరోగ్యం ముఖ్యంగా చాలా బాగుంటుంది. ఈ రుణాలు ఇవన్నీ పుట్టడం ఇవన్నీ మామూలే. అవన్నీ కూడా సక్రమంగా 6వ స్థానానికి సంబంధించినటువంటివన్నీ కూడా మనకి చక్కగా రుణం ఎవరికైనా మనం డబ్బులు బాకీ ఉన్నట్టయితే దాన్ని తీర్చేసి అమ్మయ్య వాడి రుణం తీర్చేసుకున్నాను రా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా రుణం కోసం ప్రయత్నిస్తున్నారు, అది పుడుతుంది, మీ అవసరం కూడా ఖచ్చితంగా తీరుతుంది. ఈ విధంగా ఈ 6వ స్థానంలో రవి శని భగవానుడు ఇద్దరు ఉండటం వల్ల మీకు ఆ రుణానికి సంబంధించినటువంటి తలనొప్పులన్నీ పోయే అవకాశం చాలా బాగుంటుంది. ఒకటి ప్రయత్నం చేస్తున్నట్టయితే రుణం కూడా పుడుతుంది. రవి వల్ల ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనకి ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతాయి. ఇక రవి 16 రోజుల పాటు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ 8 రోజులు మాత్రం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అక్కడ మీకు కొద్ది ఇబ్బంది ఏంటంటే కొంతమందికి రాజదండం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరో కొంతమందికి హఠాత్ మరణాలు జరిగే అవకాశం ఉంటుంది, పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతే, ఇది మీకు అందరికైనా కదండి. ఎందుకంటే రాశిగతమైన ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది. అందుచేత మీ వ్యక్తిగత జాతకానికి అనుసంధానం చేసుకుంటే మీకు ఖచ్చితమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలోనే రాహు యొక్క సంచారం, అది కూడా కుటుంబ వ్యవహారంలో, అంటే భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకులు కలిగించే వ్యవహారంగా ఉంటుంది. ఈ సప్తమ స్థానంలో రవి వలన కూడా భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు ఏర్పడటము, ఆవిడ యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం క్షీణత ఏర్పడటము, లేదా అభ్యంతరం ఏర్పడటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక శుక్రుడి విషయానికి తీసుకుని వచ్చినట్టయితే శుక్రుడు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరండి. ఆయన అంచేత ఈ లలిత కళలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, సంగీతం పాడేవారికి కానీ, నాట్యం చేసేవారికి కానీ, శిల్పంలో ఉన్నటువంటి చిత్రలేఖనంలో కానీ, టీవీ రంగంలో వారికి, షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఈ నెలంతా వాళ్ళు కొంచెం దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్రుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం సప్తమంలో జరుగుతోంది. అలాగే ఆయన కూడా వక్రగతిలోనే ఉన్నారు. అందుచేత ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఆయన ద్వారా మీ యొక్క తెలివితేటలు వికసించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలోనూ, ఆదాయ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, అన్ని విషయాల్లో కూడా మీ యొక్క చాతుర్యత అంతా కూడా బాగా
ప్రస్ఫుటంగా కనిపించే అవకాశం ఉంది 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు మాత్రం మీకు అద్భుతంగా యోగించే అవకాశం ఉన్నది. జత భాగ్యస్థానంలో ఆయన ఉన్నప్పుడు మీ శరీర ఆరోగ్య విషయంలో అంతా బాగుంటుంది, అలాగే పిల్లల విషయంలో బాగుంటుంది, భార్య విషయంలో బాగుండడానికి ఆయన సహాయ సహకారాలు, పూర్తి సహాయ సహకారాలు గురువు అందిస్తారు. అలాగే భాగ్య విషయంలో కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు అందజేస్తూ ఉంటారు ఆయన అక్కడ. చేత మీకు గురువు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నారు. మొత్తంగా మీకు కుజుడు కనుక మనం తీసుకున్నట్టయితే కుజుని యొక్క దశమ స్థానంలో 28 రోజులు ఆయనకు అనుకూలం లేదు, కానీ ఒక్క 3 రోజులు మాత్రం ఏకాదశిలో ఉన్నారు. ఆ 3 రోజులు యోగిస్తారు. మొత్తంగా మీకు చెప్పాలంటే 4 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ చాలా చక్కగా కనబడుతూ ఉన్నది. అంచేత ఈ రాశి వారికి యావరేజ్గా ఉంటుంది. మీరు అటు ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండదు, అలాగే ఎక్కువ సుఖాలు పొందేద్దామనుకునేటువంటి అవకాశం కూడా ఏమీ ఉండదు. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలత సర్వసహజము. చాలా సందర్భాల్లో ఎక్కువ గ్రహాలు ప్రతికూలతనే కనబడుతూ ఉంటాయి గోచారంలో. అంచేత మీరు దేనికి భయపడాల్సిన పని లేదండి. మనకి దోషాలని చెప్పిన వాడు దాని పరిష్కారాలు కూడా చెప్పారు. నవగ్రహ పారాయణం లేకపోతే జపం 1 2 నిమిషాలు 3 నిమిషాలు కేటాయించండి, అంతా సరిపోతే సర్దుకుంటుంది పరిస్థితులన్నీ కూడా. ఆ ఫలితాలు కూడా మీకు అనుభవంలోకి వస్తాయి, సత్ఫలితాలన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి. శుభం భూయాత్.